హరి ఓం. పూర్వం ఒక రాజ్యంలో ఓ రాజు తన ప్రజల్ని చాలా చక్కగా పరిపాలిస్తున్నాడు. అందరూ సుఖశాంతులతో ఉన్నారు. కానీ రాజుకు ఏదో ఒక తెలియని వెలితి. ఇలా ఉంటే అందరినీ అడిగాడు, తన మంత్రుల్ని, తన తన దగ్గర ఉన్న గురువుల్ని ఏం చేద్దామంటే వాళ్ళు అన్నారు, రాజా, గీతాపారాయణం చేయిద్దాం, గీతా జ్ఞాన యజ్ఞాన్ని చేయిద్దాం అన్నారు. సరే అన్నారు. అన్నీ సిద్ధం చేశారు. ఋషులు మునులను పిలిపించారు. గీతా జ్ఞాన యజ్ఞం జరిగింది. ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు అవుతోంది. రాజుగారు మంత్రి రాజుగారిని అబ్జర్వ్ చేశాడు. రాజుగారు మొదటి పేజీలోనే ఉన్నారు, దాన్ని తిప్పట్లేదు. ఏంటి అని రాజుగారిని అడిగితే రాజుగారు చెప్పారు, ఈ పేజీలో రథం మీద శ్రీకృష్ణుడు, అర్జునుడు కూర్చుని ఉన్నారు. ఆయన గీతోపదేశం చేస్తున్నాడు. ఈ పుట తిప్పితే వాళ్ళు కనుమరుగైపోతారేమో అని నేను ఇక్కడే ఉండిపోయాను అన్నాడు. అప్పుడు రాజుగారు ఇంకో మాట అనుకున్నారు, ఇలాంటి దృశ్యం నా అంతఃపురంలో ఉంటే ఎంత బాగుంటుంది. ప్రతి పూట నేను దాన్ని చూసుకోవచ్చు, దాని నుంచి నేను స్ఫూర్తిని పొందొచ్చు అన్నాడు. అని మంత్రిని అడిగాడు, మన రాజ్యంలో ఉన్న అందరు చిత్రకారుని పిలిపించండి, అందులో వాళ్ళకు పోటీలు పెట్టండి, అందులో గొప్ప వాళ్ళని ఇద్దరిని చిత్రకారుని ఎంపిక చేసి నా దగ్గరికి తీసుకురండి అన్నాడు. అలాగే చేశారు. అందరిని పిలిపించారు, పోటీలు పెట్టారు. అందులో ధీటులైన ఇద్దరిని సెలెక్ట్ చేశారు. వాళ్ళని రాజు తన అంతఃపురంలోకి తీసుకెళ్ళి చూపించాడు. ఇటు చూడండి, ఈయన అంతఃపురంలో 2 పాలరాతి గోడలు ఉన్నాయి, అటు ఇటు చాలా విశాలమైన గోడలు. వీటి మీద మీరు ఏం చేయాలి అంటే, కురుక్షేత్రంలో అర్జునుడు, కృష్ణుడు తన రథంలో కూర్చున్న చిత్రాన్ని మీరు చిత్రీకరించాలి. మీకు ఏం కావాలన్నా అన్నీ ఇక్కడికే పంపిస్తాం, మీకు ఏ లోటు లేకుండా చూసుకుంటాం, మీకు 6 నెలల సమయాన్ని ఇస్తున్నాం, మీరు చిత్రీకరించండి, ఎవరి చిత్రం బాగుందో వాళ్ళకి తగిన బహుమతి ఇవ్వబడుతుంది అన్నారు. సరే అన్నారు. ఇద్దరు అక్కడ ఉండిపోయారు. వాళ్ళకి కావాల్సినవన్నీ తెప్పించుకున్నారు. నడుస్తోంది పని. 2 నెలలు 3 నెలలు అయింది. రాజుగారు కనుక్కుంటున్నారు ఎలా జరుగుతుంది అంటే, మంత్రి చెప్తున్నారు, బాగానే ఉంది గురువుగారు, బాగానే ఉంది రాజుగారు, వాళ్ళు కష్టపడుతున్నారు అన్నాడు. సరే, 6 నెలల సమయం అయిపోయింది. అప్పుడు రాజుగారు పిలిపించారు తన మంత్రుల్ని అందరినీ, మీరు వెళ్ళి చూడండి, ఎవరు విజేతలో నిర్ణయించండి అని. వాళ్ళు వచ్చారు. మొదటి వాడి దగ్గరికి వెళ్ళి చూశారు. అక్కడ ఇద్దరికి ఏమంటారు, కర్టన్స్ వేసి ఉన్నాయన్నమాట. ఇటువంటి వాడు అది చూడకూడదు, అటు ఇటు చూడకూడదు అనేసి, మరి ఒకరినొకరు కాపీ కొట్టేస్తారు అన్నట్టు. సో ఒకడు ఓపెన్ చేసి చూశారు. మహా అద్భుతంగా ఉంది. నిజంగా శ్రీకృష్ణుడు, అర్జునుడు రథం మీద కూర్చున్నట్టు, ఆ గుర్రాల జీవకడ ఉట్టిపడుతున్నట్టు చాలా చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళు అన్నారు, ఇంకా వీడే విజేత, ఓకే, వీడే ఇదే రాజుగారికి తప్పకుండా నచ్చుతుంది అన్నారు. కానీ పోటీ కదా, ఇంకోటిది కూడా చూడాలి అని అటుపక్క కూడా తెర తీశారు. అక్కడ ఏమీ లేదు. ఓకే, ఎలా ఎలా వెలుతురు పడుతోందో అక్కడ నెమ్మదిగా అదొక పెద్ద అద్దంలా ఉంది. ఆ గోడంతా అద్దంలా ఉంది. అందులో ఈ ప్రతిబింబం పడింది. అది ఇంకా మెరుస్తుంది. ఆ చిత్రకారుడు ఏం చేశారంటే, 6 నెలల పాటు ఆ గోడని గాజు ముక్కతో గీకి తనకున్న కలర్స్తో దాన్ని ఒక మంచి అద్దంలా తయారు చేశాడు. ఎంత మంచి అద్దంలా తయారు చేశాడంటే, ఇక్కడున్న ప్రతిబింబం కంటే ఆ ప్రతిబింబం ఇంకా వెలుగుతోంది. ఓకే, సో అప్పుడు అందరూ చూశారు, అరే వీడే గొప్పవాడు, ఏ పెయింటు వాడకుండా ఎంత చక్కగా వేశాడు, అద్దం వెనక వేశాడు, అసలు దానికంటే ఎక్కువగా ఇది జీవకళ ఉట్టిపడుతోంది అని వీడిని విజేతగా నిర్ణయించారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చిత్రపటం ఉంది, మన మనసులో భగవంతుడి చిత్రపటం ఎప్పటి నుంచో ఉంది, మన హృదయంలో, మన లోపల. మన మనసు అనే అద్దం చాలా మలినంగా తయారైంది. దాన్ని మనం తుడుచుకొని, ఓకే, ఒక చక్కటి అద్దంలా తయారు చేసుకుంటే ఆ భగవంతుడు మనకు కనిపిస్తాడు. ఆలోచించండి ఒక్కసారి. హరి ఓం.